బోధన్ పట్టణంలోని భీమనగుట్ట అయ్యప్ప దేవాలయంలో శనివారం రోజు ఘనంగా పడిపూజ మహోత్సవాన్ని నిర్వహించారు. పట్టణ శివార్లోని ఇందూర్ మోడల్ స్కూల్ కరెస్పాండెంట్ కిషోర్ కుమార్ లావణ్య దంపతుల పడిపూజ కార్యక్రమం నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్చారణలతో పూజా కార్యక్రమం వైభవంగా సాగింది. పూజా కార్యక్రమాల అనంతరం కొడాలి కిషోర్ కుమార్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక భావాలను అలవర్చుకోవాలని కోరారు. అయ్యప్ప పడిపూజ కార్యక్రమం భక్తులు మర్చిపోలేరని అన్నారు. అనంతరం భక్తులకు అన్నప్రసాద వితరణ కార్యక్రమం చేపట్టారు. స్వాములందరికీ స్వామిశరణం స్వామి. ఇంతటి సేవ కలిగించిన కిషోర్ గురు స్వామికి స్వామిశరణం స్వామి. ఇక్కడ శివనారాయణ గురుస్వామి చిన్న కోరిక కోరిన స్వామి. స్వాములందరికీ పెట్టే పిల్లలు కూర్చోకుండా స్వాములందరికీ స్వామిశరణ స్వామి. ఈ సంవత్సరంతో 18 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న నారాయణ స్వామి గారికి सहस्रशीर्षं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वन्नारायणं देवमक्षरं परमं पदं
నారాయణం మహాదేవం విశ్వాత్మానందరాయణం ఈరోజు అయ్యప్ప గుడి రాకాస్పేట వేములగుట్టలో మహాపడిపూజ చేయడం జరిగింది. ఈ మహాపడిపూజలో అయ్యప్ప భక్తులు చాలామంది పాల్గొని భక్త పార్వశంతో భజన చేస్తూ అయ్యప్ప గుడిలో చేశారు. ఆ అయ్యప్ప భక్తులందరికీ మా ఇందూరు సంస్థ తరఫున నా తరఫున వారికి కృతజ్ఞతలు చేస్తూ ఇలానే ఈ భక్తి అందరిలో కలగాలని ఈరోజు చేసిన మహాపడిపూజ నేను మర్చిపోలేనని చెప్పుకుంటూ ఇందులో పాల్గొన్న భక్తులు మరియు శివనారాయణ గారికి, అయ్యార్ చక్రవర్తి గారికి మరియు ఇతర 18 సంవత్సరాల పూర్తి చేసిన వారికి కూడా సన్మానం జరిగింది. వాళ్ళు అలానే ఈరోజు అయ్యప్ప భక్తులు పాదయాత్ర చేసి ఈరోజే రావడం జరిగింది. 37 రోజులు పాదయాత్ర చేసి వారికి కూడా నా తరఫున మా విద్యార్థులు చేస్తూ ఈ అయ్యప్ప ఆశీస్సులు మా అందరికీ ఉండాలని కోరుకుంటూ నా తరఫున విద్యార్థుల తరఫున అయ్యప్ప భక్తులందరికీ కృతజ్ఞతలు చేస్తున్నాను.